హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, జర్నీ వీడియో. ఇది దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా మేమైతే దగ్గరికి చేరిపోయాము. ఎంత బాగుందంటే వెదర్. అరౌండ్ 8 to 8:30కి సరౌండ్ ఊరైతే రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 8:30కి ఇంట్లో అయితే ఉన్నామన్నమాట. ఎంత బాగుంది తెలుసా, వర్షాలు పడ్డాయి కదా, చిగురిస్తూ ఉన్నాయి. రెడ్ ఫ్లవర్స్ అయితే కెమెరాలో కంటే చెట్టు నిండా ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత చాలా బాగా కనిపిస్తున్నాయి. ఐ లవ్ ఇట్, చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఊరి వాతావరణం అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. కొన్ని విధాలుగా అసలు కుదరదన్నమాట. ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుంది తెలుసా. ఇంకా ఎవరు చేయాలకు అప్పటికే ఇంకా రాలేరు. కొంతమంది దున్నుతూ ఉన్నారనమాట. మా చిత్తళ్ళు అయితే ఏమన్నా ఎంజాయ్ చేస్తుందా. ఇంకా ఇక్కడ హైదరాబాద్ మొత్తం పొల్యూషన్కి ఏసీ వేసుకొని వెళ్ళాము. అక్కడ ఊరికి వెళ్ళగానే ఇంకా పొల్యూషన్ ఫ్రీ, అంత ట్రాఫిక్ ఉండదు కదా. ఇలా పచ్చడి పొలాలు రెండు సైడ్లు. ఇంకా ఈ ఊరికి పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదన్నమాట. మీరు నమ్మరు, ఈ ఊరు మొత్తం అసలు స్ట్రీట్ లైట్సే ఉండవు. అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అందుకే చాలా విండోస్ దింపేసి ఏసీ ఆఫ్ చేసి భలే ఎంజాయ్ చేస్తూ పచ్చ గాలిని, న్యాచురల్ గాలిని పీలుస్తూ వెళ్ళాం. ఇంక ఇంటికి వెళ్ళగానే మా ఊళ్ళు చూడండి, కట్టెలు మస్ట్ అండ్ షుడ్ అవి లేకుండా ఆడారు. ఇంకా అక్కడ ముందే గొర్రెలు ఉంటే ఇంకా వాటితో అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా బావ అయితే మా అమ్మ చేసిన అప్పాలు ఇస్తే తింటూ ఉన్నాడు. ఇక్కడ నేను తీసుకెళ్ళాను కదా, మార్నింగ్ నిన్నటి వీడియోలో చూసుంటారు. దోశ పిండితో అయితే ఇంకా దోశలు వేస్తున్నాము. అమ్మ అయితే వంట చేసి పెట్టింది, కానీ ఇంకా పిండి తీసుకెళ్ళాను కదా, బయట ఉండలేదు, అది పుల్లగా అయిపోతుందని ఇంకా నేనైతే వేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఈ ఒకటే రోజులో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది చూపిస్తాను. మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలైతే కట్టెలు పట్టుకొని టిఫిన్ కూడా చేయకుండా ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా మా పెద్దోడు ఛాయలకు పోస్తే మా అమ్మ అయితే తుడిచేసింది. ఇక్కడ మా నాన్నతో అయితే బాగా కామెడీ చేస్తున్నాడు. మా అమ్మ నీ బిడ్డ పిచ్చిది కదా, పిచ్చిది ఒకటి ఇంకొకటి తెచ్చుకున్నారు కదా మీ కూతుర్ని అని మెల్లగాని తర్వాత తంబు చూపించాడనమాట. మా నాన్న కూడా అవునని తంబు చూపిస్తే అప్పుడు నేను అడుగుతున్నానంట, నాన్న నేను పిచ్చిదా అంటే, కాదు నేను ఎప్పుడన్నా అంటే మీరు బాగా అదే అంటున్నాంటే, ఆయన సప్పుడు చేయకుండా వేలు చూపిస్తే నేను చూపించినా అట్లా అయితే లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాం. నేను నా చిత్తలు అయితే ఇంట్లోనే ఉన్నాం. బావ అయితే ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మొన్న బ్యాట్ బాల్ కొనుక్కున్నారన్నమాట. ఇంకా ఆడుకోనికి అక్కడ ఒక 4 ఫ్రెండ్స్ అయ్యారు చూడండి. మా వాళ్ళకైతే బిల్కుల్ రాదు, ఇంత కూడా రాదు. ఇప్పుడు ఈరోజే ఫస్ట్ టైం ఆడుతున్నారు. మా పక్కన పిల్లలు ఆడుతుంటే చూస్తారు కదా, ఎందుకో తెలీదు, బాగా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళతో ఆడలేరు. ఎందుకంటే వాళ్ళు స్లోగా ఆడడం వల్ల, సరిగా కొట్టకపోవడం వల్ల ఎందుకో తెలియదు. కానీ లైఫ్లో అయినా సరే, గేమ్లో అయినా సరే అది పిల్లల దాకా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇంకా నేను వెళ్ళి ఇక్కడ వీడియో తీసుకున్నాను చూడండి, ఎంత పచ్చగా ఉంది కదా, చాలా బాగుంది చూడనీకి. నాకు ఇలాంటివన్నీ చూడనీకే ఇష్టము, నడవడానికి నాకు ఇష్టం ఉండదు. అంటే కొంచెం భయం వేస్తుంది నాకు, పాములు తేళ్ళు అలాంటివి కొంచెం ఒకలాంటి భయం ఉంటుంది. ఇంకా అక్కడ ఎండకు ఎందుకని ఇక్కడ ఆడిపిస్తుంటే అక్కడ నిల్చున్న ఆయన బైక్ అయితే కొట్టేశారు బాల్. ఇంకా కొట్టగానే అమ్మో వద్దులే బాబోయ్, ఆయన కూడా బైక్ అసలు తీయలేడు అనమాట, తాకితే అలాగే ఉన్నాడు. ఏంటో అర్థం కాలేదు ఇంకా నాకు. సరే వద్దులే అని చెప్పి మేము ఆడుకుంటాం, మీరు ఇక్కడైతే చెట్టు కింద ఉండండి అని మళ్ళీ మా బావ ఇటు వచ్చారు. మా చిత్తళ్ళు అయితే వాళ్ళ నాన్నని పిలుస్తూనే ఉందన్నమాట, నాన్న అని. మా ఆయన ఏం బ్యాటింగ్ చేయలేడు, అలా వాళ్ళకి అటు ఇటు వేస్తూ ఉన్నారు కదా పిల్లలని, బాల్ తెచ్చిస్తూ ఉన్నాం. మా చిట్టి తల్లి కూడా ఒక స్టిక్ పట్టుకొని అయితే చూడండి పెద్ద మనిషిలా కూర్చొని ముచ్చటైతే పెట్టేస్తూ ఉంది. ఇంకా ఎండ అయితే బాగా కొట్టింది. వర్షాలు పడుతున్నాయనే ప్రయాణం స్టార్ట్ చేసినామన్నా కదా, ఇంకా పడొద్దు అనుకున్నా కానీ చల్లగే ఉండాలనుకున్నా, కానీ ఫుల్ ఎండ కొడుతూ ఉండేనమాట. ఇంకా మా పక్కనైతే వాళ్ళు బోర్ వేసుకున్నట్టున్నారు, పైప్స్ దింపుతున్నారనమాట. అక్కడ మా చిత్తలు పక్కకు కనిపిస్తున్నాయి కదా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వెదర్ని. అయినా కూడా వాళ్ళ నానే కావాలట, నేను క్రికెట్ ఆడతాను అంటుంది. బ్యాట్ సైజ్ కూడా లేదు నా చిత్తల్లి, అయినా క్రికెట్ ఆడుతుందంట. ఆ పొలంలో కూడా కాలు మీద కాలు వేసుకునేది, తగ్గేదే లేదు.
యవ్వ అన్నట్టు వేసుకొని ఇంకా ఆడుతూ ఉంది. ఇంకా చెప్పులకు లేవన్నమాట. మాతో పాటు కొద్దిసేపటికి మా నాన్న కూడా వచ్చాడు. మీలో ఎంతమంది ఒకసారి ఊరు వెళ్తే ఎక్కడెక్కడ తిరుగుతారు, అలాగే బావుల దగ్గరికి పోతారా, ఎక్కడెక్కడ తిరుగుతారన్న చెప్పండి. మేమైతే మా బావ డ్యూటీ వల్ల మేము లీవ్ పెట్టుకోము. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పోతాం. పోయినప్పుడు కూడా ఎలా అంటే ఇలా ఫుల్ఫిల్గా చాలామంది వెళ్తారు కదా, 1 వీక్ 1 మంత్ 10 days. మా ముఖాలకు అసలు అంత సినిమా ఉండదు. ఒక్కరోజే వెళ్తాం మేము. ఒక్కరోజు 2 రోజులు అంటే వెళ్ళే రోజు వెళ్తాం, వచ్చే రోజు వచ్చేస్తాం అన్నమాట. అలా ఉంటుంది మా జర్నీ. కానీ ఆ రోజులలోనే మేము ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే చాలా మా చిత్తలు పిలుస్తూ ఆ పుల్ల మట్టిలు ఇవ్వాలనుకుంటే అన్ని రాళ్ళు గుచ్చుతున్నాయి అన్నమాట. ఎంత చల్లగా ఉంటుందో, ఇంకా అలవాట్లేదు కదా, ఎప్పుడు ముళ్ళులు గుచ్చుతాయి అది ఇదని. కానీ అప్పటికి చాలా ముళ్ళులు గుచ్చాయి. ఇంకా చెప్పులు వేసుకొచ్చుకోలేదు, నేను ఎత్తుకొని వచ్చాను కదా, చెయ్యికి అదిగో రాయి గుచ్చుకుంది. ఇంకా తీసేయమంటే నేను తీసేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయండి. మాది చాలా బిజీ షెడ్యూల్ అనమాట. ఇంక ఇప్పుడు దీని తర్వాత మేము కారం పట్టించుకోనికి వీటికి వెళ్ళాలి. ఇంకా తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీరు అవన్నీ అయితే వీడియోలో చూస్తారు. ఇంకా మీరు ఎంతమందికి ఇష్టము, ఊరు ఇష్టమా హైదరాబాద్ ఇష్టమా అన్నది కామెంట్ చేయండి. నాకు ఇలా ఉండడానికి ఇష్టము. ఇంకొక రీజన్ ఏంటంటే, ఎందుకో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినందుకో, లేకపోతే కేవలం నాకు తెలిసి మా మమ్మీ వాళ్ళ ఊరు వాటరే పడవన్నమాట. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. దద్దులు వచ్చేసి బ్లాక్ అయిపోతాము సారీ అన్నమాట, ఎక్కువ వస్తుంది, బ్లాక్ అయిపోతాము. దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ఇంకొకటి ఏంటంటే, ఈ ఊరికి హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు. ఏది కావాలన్నా 3 kilometers అవతలకి వెళ్ళాలన్నమాట. బస్ ఫెసిలిటీ ఉండదు, ఆటో ఫెసిలిటీ ఉండదు. దానివల్ల మోస్ట్లీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వేరే ఊర్లో ఆప్షన్ కూడా ఉండదు నాకైతే ఎక్కువ. ఇక్కడే అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మామయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, చిన్నమ్మ అందరు ఇక్కడే ఉంటారనమాట. ఇంకా తర్వాతకైతే వాళ్ళైతే ఆడుతూనే ఉన్నాను, నేను పిలుస్తూ ఉన్నాను, అయినా వాళ్ళు రావట్లేరు. మధ్యలో పిలుస్తూ మా చిత్తళ్ళు అయితే వాళ్ళ నాన్న ఎత్తుకోవాలట, బ్యాట్తో ఆమె కొడుతుందంట, వింతగా చెప్తూ ఉండే. ఇంకా తర్వాతకి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక బాబు వాళ్ళు కూడా డిఫరెంట్గా దెబ్బలాడతారు కదా. మా 2 పిల్లలు అయితే ఎక్కడ బయటకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు తెలియట్లేదు. ఇక్కడ ఈ బాబు అయితే మీరు నమ్మరు, బాబు హాస్టల్లో ఉంటాడంట. నాకైతే చాలా బాధ వేసింది. ముందుకు నిన్న షార్ట్స్లో కూడా చూపించాను, జనగాంలో ఉంటాడంట. ఇంకా అదే అడుగుతూ ఉన్నాను, ఫుడ్ బాగుంటుందా, బాగా చెప్తారా, ఫ్రెండ్స్ ఉన్నారా, అసలు ఏంటి, ఎలా ఉంటారు, అది ఇది అని అడుగుతూ ఉన్నాను అనమాట. బాబు అయితే చెప్తూ ఉన్నాడు. ఆ బాబు అనుకొని ఉండొచ్చు, ఏంటి అక్క పిచ్చిదా ఏంటి, ఇలా వీడియో తీసుకుంటుంది ఏంటి. అలాగే ఊర్లో పిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. అంటే వదిలేస్తారు కదా అమ్మ వాళ్ళు, పొలం పనులు చేస్తూ పిల్లల్ని వదిలేస్తూ అన్నీ నేర్పిస్తారేమో. ఇక్కడ మనం నేర్పించేది, హైదరాబాద్లో పిల్లలకు నేర్పించేది వేరు, వాళ్ళు నేర్పించేది చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ అలా ఎక్కువ మాట్లాడతారనమాట. అంటే పెద్దవాళ్ళు అలాగే మాట్లాడుతూ అలాగే ఉంటారు. అదే ఇక్కడ పిల్లలు అనుకోండి, కొంచెం ఒక సర్టన్ ఏజ్ వచ్చినా వాళ్ళ థింకింగ్, వాళ్ళు మాట్లాడేది వేరేలాగా ఉంటుంది. ఆ బాబు మాత్రం చాలా ఎందుకు అక్క అలా అంటే, మా పిల్లలకి బాల్ రావట్లేదు కదా, అప్పుడు కూడా అడుగుతున్నాడు అనమాట. మా చిన్నోడు ఏమో కొట్టడం వస్తలేదు, పెద్దోడికి స్లోగా ఒకరేస్తారు, ఫాస్ట్గా ఒకరేస్తారు బాల్ అని చెప్తూ ఉన్నాడు బాబు. అవునా, వాళ్ళు ఈరోజే మొన్న నైట్ తెచ్చుకున్నారు బ్యాట్ బాల్, మా ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు ఆడుకోనీకి అని చెప్పి. ఇక్కడ చూసారా ఎన్ని గోరింటాకు చెట్లు ఉన్నాయో, అసలు ఎంత గాలి వస్తుంది, చాలా. ఇంకా ఇవే వర్షాలు పడి విత్తనాలు పెట్టారంటే అసలు నడవనీకి తప్ప మామూలుగా ప్లేసే ఉండదు. మీరు ఎవరైనా ఇలా గట్ల మీద కూర్చొని భోజనాలు చేశారా అన్నది కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు తిన్నాను. మా తాతయ్య ఉన్నప్పుడు అయితే ఎన్ని రకాలు తెస్తుండే తెలుసా, మక్క బుట్టలు చేన్లలో కాల్చి, సీతాఫల్ శిల్పకాయలు అంటాం మేమైతే, ఇప్పుడు అంత సీతాఫల్ కానీ శిల్పకాయలు కాల్చి మక్కినవి తీసుకొని వస్తుండే.
ఇంకా చాలా చాలా మిస్ అవుతూ ఉన్నాము. ఎవరైనా ఉన్నప్పుడు తెలియదు కదా, మా తాతనైతే నేను చాలా మిస్ అవుతున్నా, ప్రతిసారి గుర్తొస్తాడు. ఇంక ఇక్కడ మా నాన్న వచ్చాడన్నా కదా, అంకుల్ అయితే పైపులు తీసుకుపోతున్నారు. పిల్లలందరూ ఆడి అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. మా నాన్న చూడండి, మా మా నాన్న చూపి బావ అంటే మా బావ వీడియో తీస్తూ ఉన్నారు. పెద్ద మనిషి అంటే మా బావ అన్నాడు అనమాట, జిమ్ బాడీ చూడండి, జిమ్ బాడీ అంటే ఏంటి మా నాన్నదా బావ జిమ్ బాడీ అని. ఇంకా మా పెద్దోడైతే ఎండలు ఆడుతూనే ఉన్నాడు. వాటికి అసలు అంటే వాడే ప్రాక్టీస్ చేసుకున్నామన్నంట, బాల్ వేసుకుంటుండు, కొట్టుకుంటున్నాడు. మా చిత్తలి ఫైనలీ పిలిచి పక్కన కూర్చో అమ్మ అన్నా సరే, ఎండలో ఆడినా కదమ్మా అన్నా సరే, నేను వినను నాన్న, నీ మీదనే కూర్చుంటానని చెప్పి కూర్చొని నాన్న నువ్వు నేను మ్యాచింగ్ అంటూ ఉంది. ఇంకా బాల్ ఇటు వస్తే మా బావ అయితే వాడిని పెద్ద నాట పట్టిస్తూ ఇస్తున్నాడు. మంచిగా మా బావకు చాలా చాలా ఇష్టం తెలుసా. ఊరు వ్యవసాయము అన్నీ చాలా ఇష్టం ఆయనకి ఎందుకో. ఇంకా మనకి పెద్దగా పడలేదు, అబద్ధం ఎందుకు లేదు వీడియో కోసం నాకు ఇష్టము అలా ఏం చెప్పను. ఎందుకు ఇష్టం లేదన్నది కూడా చెప్పాను కదా. పెద్దగా వేరే ఊర్లో ఆప్షన్ లేదు. ఈ ఊరికి వెళ్తే ఒకటి వాటర్ పడదు, ఇంకొకటి పొలాల్లో చేన్లోకి వెళ్తే పాములు, తేళ్ళు, జర్రులు అనేది ఒక పెద్ద భయం ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక పాప కాదులేండి, ఒక అమ్మాయి మేకని మేపుతుంది, తినిపించుకుంటుంది అనమాట, మేపుతుంది. ఇంకా మా చిత్తల్లి మేక కోసము పోయిందనమాట. మేక కోసం వాళ్ళ నాన్నని అడిగి వెళ్ళింది. నాన్న నేను మేకను తేనా అని. సరే అమ్మ తేపో అని చెప్తే మేకను పట్టుకొని తీసుకొస్తూ ఉంది. ఇక్కడ ఈ బాబు చూడండి, ఆ బాబుకు కూడా చెప్పులేవు, మా చిత్తల్లికి కూడా చెప్పులేవు. మేక కోసం వెళ్ళి లాక్కొస్తూ ఉంది. మా చిత్తల్లి 2 అడుగులు వేయగానే మేక అటే లాక్కుపోతే మేకతో పాటు వెళ్ళిపోతుంది తప్ప అసలు మా చిత్తల్లికి మేకని తీసుకొచ్చేంత బలం కూడా అయినా ఏముంది, అలవాట్లేదు. చూస్తే ఇష్టపడతాం కానీ ఇష్టపడినంత ఈజీ కాదు కదా పనులు. ఏ పనికి ఆ పనే టఫ్. చూసింది అంత ఈజీ కదా, ఏముందిలో చాలామంది ఆ మేక మేసేస్తుంది కదా అని. కాదు, దాన్ని కూడా అది ఎటు పోకుండా చూస్తూ, దాని దగ్గరికి ఏం రాకుండా చూస్తూ ఉండాలి. చూడండి ఎలా లాక్కెళ్ళిపోతుందో, దెబ్బకి వదిలేసింది. మా పెద్దోడు పట్టుకున్నాడు. ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం మేకలు, ఆవులు, గొర్రెలు. మా పెద్దోడు కోళ్ళు ఒకటి భయము, మిగతా అన్నీ చాలా చాలా ఇష్టము. ఇక్కడ ఇది గ్రౌండ్ అంట, ఏంటి ఫుట్బాల్కి, జిమ్ ఎక్సర్సైజ్కి అని పెట్టారు. కానీ ఎవరు చేస్తారో ఊర్లలో, వాళ్ళ చేన్లు పనులు అవి ఇవి చేసేవారికి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది కదా. ఎండ వాన అని ఏముండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళని ఎక్కమంటే ఎక్కరాక మా బావని ఎక్కిమంటే ఎక్కిస్తూ ఉన్నాడు అనమాట. ఒకరి తర్వాత ఒకరిని ఎక్కిస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే ప్రత్యేకంగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి. బావకైతే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు మార్నింగ్ 9కే వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వచ్చే ఒక టైమింగ్ షెడ్యూల్ ఏమి ఉండదు. వచ్చాక ఆయన ఫేస్ వాష్, ఐరన్, ఆయన బిజీ ఉంటాడు. వాళ్ళ కోసం వాళ్ళతో స్పెండ్ చేయడానికి మాత్రమే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా కారం పొడి పట్టించుకురావాలని. ఇంకా పట్టించుకొని అలాగే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఈమె చిన్నమ్మ, ఈమె అత్తమ్మ వాళ్ళ మమ్మీ అన్నమాట. అమ్మాయి ఇంకా రాగానే అత్తమ్మ అయితే చపాతీలు కాస్తుంది. లోపల రమ్మన్నది కానీ ఇంకా చెప్పాను కదా ఎండ కొడుతుంది, వద్దులేండి అని కూర్చున్నాము. ఇంకా అత్తమ్మ అయితే చపాతీలు చేస్తుంది. యాక్చువల్లీ అత్తమ్మకి మేము వస్తున్నామని తెలియలేదులేండి. ఇంకా అక్కడ అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉండే, అంటే అత్తమ్మ వాళ్ళ మన్మరాలు ఈ అత్తమ్మ. ఇంకా చపాతీలు అయితే వేసి ఇచ్చింది మాకు. పప్పు అత్తమ్మ బాగా చేస్తుంది వంటలు. ఏ వంట అయినా ఇలా రాదు కాదు అన్నట్టు ఉండదు. ఇంకొకటి చాలా ఫాస్ట్గా చేస్తారు. అత్తమ్మ చేస్తుంది, అత్తమ్మ వాళ్ళ కూతురు కూడా అక్క వదిన అవుతుంది. అంటే మా మామయ్య అత్తమ్మ, మళ్ళీ మేనత్త కాదు, మేనమామ అత్తమ్మ, అలా బాగా చేస్తుంది అనమాట. ఈ ఇద్దరు పిల్లలే అక్క వాళ్ళ పిల్లలు. ఇంకా ఫాస్ట్గా చేస్తారు, బాగా చేస్తారు. ఇంకా నేను పిల్లలకైతే తినిపిస్తూ నేను తిన్నాను. వాళ్ళు ఎవ్వరు ఇంకా బావ అమ్మ వాళ్ళని తినమంటే వాళ్ళు తినలేరు. ఇంకా ఇక్కడే 7:30 అరౌండ్ 7:30 అయ్యింది. ఎప్పుడు 5కి వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఈరోజైతే ఫుల్ బిజీ డే. పిల్లలైతే అడుగుతూ ఉన్నారనమాట, ఎప్పుడు
చెప్పాను కదా ఎప్పుడూ అమాస పున్నానికి వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ పిల్లలకి పెట్టింది, మాకు పెట్టిన తర్వాత పిల్లలకి పెట్టింది. వాళ్ళిద్దరూ ఒక ప్లేట్లో తింటున్నారు. మా పిల్లలకి ఇంట్లో తింటారు కానీ ఇంకా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ముగ్గురు హ్యాండ్ వాష్లు, ముగ్గురికి ప్లేట్లు అన్నప్పుడు కష్టం అవుతుంది కదా, ఇంకొకరిని ఎందుకు సఫర్ చేయడం అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మోస్ట్లీ మేమే తినిపించడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళగానే కారం పొడి, అత్తమ్మ కొంచెం పల్లీలు ఇచ్చుండే, చిన్నమ్మ దగ్గర నుంచి గోరింటాకు, కరివేపాకు తీసుకొని ఇంటికి వచ్చేసి అవి ఇంట్లో పెట్టేసి టీ తాగేసి మళ్ళీ చిన్న మామయ్యల ఇంటికి బయలుదేరుతున్నాము. ఇక్కడైతే ఒక అమ్మమ్మ మా పిల్లలతో మాట్లాడుతూ ఏ ఊరు ఏ క్లాసు అని ఇంక ఇక్కడికి వచ్చేసా మామయ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే 12 అయింది, మామయ్య బయటికి వెళ్ళి ఉండే. ఇంకా మాట్లాడి మేము ఇంటికి వెళ్ళే వరకు ఇంకా అమ్మ పక్కన కూర్చున్న వాళ్ళు అత్తమ్మ అన్నమాట. మామయ్య ఇంక అప్పటి రాలే, మేము వెళ్ళామని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారు. మామయ్య బయటికి వెళ్ళండి. ఇంకా మా చిత్తల్ని అడుగుతుంది, హాస్య నీ జుట్టు పెంచుకుంటావంటే పెంచుకుంటాను, మా డాడీ గారు అలసిపోయి పడుకున్నాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.